ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్గా శ్రీనివాస స్వామి అలాగే విష్ణుమూర్తి విగ్రహాలు అనేటువంటివి తీసుకురావడం జరిగిందండి. మొదటగా మనం మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ మనం స్మాల్ సైజ్ అండి, మరి స్మాల్ సైజ్ కాదు, ఇలా స్వామివారు సర్వాలంకార భూషితంగా చాలా బాగున్నారు. స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి 4 ఇంచెస్ అండి, చాలా బాగుంది పీఠంతో సహా. ఐడల్ ఒక్కటే అయితే మనకి 3.5 ఇంచెస్ అయితే రావడం జరిగింది. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. తొలి ఏకాదశి వస్తుంది కదండి, విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి మేల్కుంటాడు అంటారు కదా, అలాంటి రోజు మనం విష్ణుమూర్తి పూజ చేసుకుంటాం కాబట్టి విష్ణుమూర్తి యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి ఐడల్స్ తీసుకురావడం జరిగిందండి. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి 600 రూపీస్ అండి, 600 రూపాయలు. నెక్స్ట్ మనకి అలాగే స్వామివారు ముక్త మనోహరంగా ఉన్నారండి, చాలా బాగున్నారు. స్వామి అయితే హైట్ వచ్చేప్పటికి 5.5 అయితే ఉన్నారండి. స్వామివారు చాలా నీట్గా ఉన్నారండి. అభయహస్తం వరదహస్తంతో ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా బాగున్నారు. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1000 రూపీస్ అండి, 1000 రూపీస్, 1000 రూపాయలు. అలాగే మనకి ఇంకొక మోడల్ అండి, స్వామివారు ఇక్కడ తిరుమలలో ఎలాగైతే మకర తోరణం అలంకారంతో ఉంటారో అలా ఉన్నారండి స్వామివారు, చాలా బాగున్నారు. తులసి మాలలు అవి వేసుకోవచ్చండి మనం స్వామివారికి. 5.5 ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి స్వామివారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. 1100 రూపీస్ అండి స్వామివారి కాస్ట్. ఈ ఐడల్ కాస్ట్ 1100 రూపీస్. అలాగే మనకి ఇలా లక్ష్మీ అమ్మవారిని కూడా మనం సెట్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా మనము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో చూడడానికి కూడా చాలా నీట్గా ఉన్నారు. అమ్మవారు కూడా మనకి హైట్ వచ్చేపాటికి 2.5 ఇంచెస్ అయితే రావడం జరిగిందండి. 2.5 ఇంచెస్, 450 రూపీస్, 450 రూపాయలు అమ్మవారి కాస్ట్. స్వామివారు 1100 రూపాయలు. నెక్స్ట్ మనకి ఈ స్వామీజీ అండి, ఈయన పెద్ద పెద్ద ఐడల్స్లోనే ఇలా చైన్స్ అట్లా వచ్చి బాలాజీ రావడం జరిగింది, కానీ మనం చిన్నదానిలో కూడా స్వామి ఐడల్ రావడం జరిగిందండి. స్వామి 6 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి, అన్ని అలంకారాలతో ఉన్నారు స్వామివారు. సర్వాలంకార భూషితంగా ఎంత చక్కగా ఉన్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనం లాస్ట్ టైం కూడా చాలా టైమ్స్ ఈ విగ్రహాలు తీసుకురావడం జరిగిందండి. ఈ విగ్రహాలు అయితే చాలా హాట్ కేక్గా అయిపోవటం జరుగుతుంది, చాలా బాగున్నాయండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి 1300 రూపాయలు, 1300 అండి. ఈ స్వామివారికి మనం ఇలా లక్ష్మీ అమ్మవారిని కూడా సెట్ చేసుకోవచ్చండి, ఎంత బాగున్నారో అమ్మవారు స్వామివారు కూడా. అలా పద్మంలో కూర్చున్నటువంటి పద్మావతి అమ్మవారి లాగా ఉన్నారు చక్కగా అమ్మవారు. 3 ఇంచెస్ అబోనే హైట్ రావడం జరిగిందండి. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి అసలు చాలా బాగున్నారండి. ఫేస్ కానీ నవ్వు ముఖంతో ఆ ఫ్లవర్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, ఎంత బాగున్నారు అసలుకిను. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి 600 రూపీస్ అండి. స్వామివారు 1300, 1300 స్వామివారు. అమ్మవారు వచ్చేపాటికి 600 రూపీస్. ఈ అమ్మవారి మరొక అమ్మవారండి, ఎంత చక్కగా ఉన్నారు ఇవి కూడా. అసలు సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపాలండి. 3 ఇంచెస్ అయితే ఉన్నారు అమ్మవారు కూడా. బ్యాక్ సైడ్ కూడా చూడండి, శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఈ లక్ష్మీ అమ్మవారు మనం పూజ చేసుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది. చూడండి మొత్తం మనకి 4 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. స్మాల్ లక్ష్మీ అమ్మవారు 2 ఇంచెస్ అయితే ఉన్నారు, 250 రూపీస్ అండి. 250, 450, 500, 600 ఇలా 4 సైజుల్లో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఇంకా మనకి బిగ్ సైజ్ కావాలన్నా కూడా లక్ష్మీ ఐడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చాలా మోడల్స్లో అమ్మవారు మన దగ్గర ఉన్నారు.
నెక్స్ట్ మనకి బాలాజీ అండి, తిరుమల శ్రీనివాస స్వామి. ఎంత చక్కగా ఉన్నారో అసలు, నవ్వుముఖంతో. స్వామివారి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారు. అసలు చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి. 11 ఇంచెస్ హైట్ అండి స్వామివారు. కాస్ట్ వచ్చేప్పటికి 3600 రూపాయలండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 11 ఇంచెస్ అయితే ఉన్నారండి. 3600 రూపాయలండి స్వామివారి కాస్ట్. అసలు చాలా బాగున్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్వామివారు ఉన్నారండి. అసలు మనం స్వామివారిని తులసి మాలలు కానివ్వండి, అలా శనివారాలు ఏకాదశులప్పుడు తులసి మాలలు అలా వేసుకుని అలంకరించుకుంటే ఆ తిరుమలలో సాక్షాత్తు బాలాజీని చూసినట్లే ఉంటుందండి. ఇలా ఈ స్వామివారికి సెట్ అయ్యేలాగా మనకి లక్ష్మీ అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారో. అమ్మవారి హైట్ వచ్చేప్పటికి దాదాపుగా 5 ఇంచెస్ అయితే ఉన్నారండి. 5 ఇంచెస్ ఉన్నారు. చాలా నీట్ ఫినిషింగ్ అండి. అమ్మవారు అయితే ఎంత బాగున్నారు, నవ్వు ముఖంతో. చాలా పద్మాసనంలో ఎంత నీట్గా ఉన్నారో అసలుకిను. బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి హెవీ వెయిట్ అండి. 1 kg దాకా వెయిట్ అయితే ఉంటారు అమ్మవారు. చాలా బాగున్నారండి. మనం వరలక్ష్మి వ్రతాలకి శ్రావణ మాసంలో కూడా పూజలు చేసుకోవచ్చండి చక్కగా. చాలా బాగున్నారు అమ్మవారు అయితేను. కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1600 అండి. అమ్మవారి కాస్ట్ 1600. నెక్స్ట్ మనకి అనంత పద్మనాభ స్వామి అండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామి. నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లుగా చాలా నీట్ ఫినిషింగ్ అండి. అసలు స్వామివారి ముఖం చూస్తే కూడా ఎంత అందంగా ఉన్నారో. స్వామివారు అయితే చాలా బాగున్నారండి. శేషపాంప మీద శయనించి ఉన్నటువంటి స్వామి అండి. హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి స్వామివారు. విడ్త్ వచ్చేపాటికి మనకి 7 ఇంచెస్ ఉన్నారండి. హైట్ కూడా మనకి 4 ఇంచెస్ అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు. 2900 అండి స్వామివారి కాస్ట్. 2900. నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణులు అండి. ఎంత బాగున్నారో స్వామి అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారండి. లక్ష్మీనారాయణులు ఒకే పీఠం మీద రావడం జరిగింది. స్వామివారి హైట్ వచ్చేపాటికి 4 ఇంచెస్ అండి. అమ్మవారి హైట్ వచ్చేపాటికి 1 ఇంచ్ తగ్గుతుందండి 4 ఇంచెస్కి. చాలా బాగున్నారు. ఫేసులు కానివ్వండి అసలు ఎంత చక్కగా చీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్ అండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 700 రూపీస్ అండి. 700 రూపీస్. అలాగే మనకి అయోధ్య బాలరామయ్య అండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. చుట్టూ దశావతారాలు వచ్చి మనకి అయోధ్యలో ఎలాగైతే స్వామివారు ఉన్నారో అలాంటి ఇతోనే 5.5 అయితే హైట్ ఉన్నారండి. మకర తోరణంతో స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి 4 ఇంచెస్ అబో అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్. 1000 రూపీస్ అండి. బాలరామయ్య 1000 రూపీస్. నెక్స్ట్ మనకి కృష్ణమూర్తి అండి. ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య అయితే. ఫ్లూటు అది ఎంత నీట్గా ఉన్నారో. స్వామివారి హైట్ కూడా మనకి దగ్గరగా 7 ఇంచెస్ అయితే ఉన్నారండి. 7 ఇంచెస్ అయితే ఉన్నారు స్వామివారు అయితే హైటు. బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఎంత నీట్ ఫినిషింగోనండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్వామివారు ఉన్నారు. కాస్ట్ వచ్చేపాటికి 1300 అండి. 1300. నెక్స్ట్ మనకి ఈ శ్రావణ మాసం అలా వస్తుంది కదండి. గజలక్ష్మి దీపాలు
చాలా బాగుందండి గజలక్ష్మి దీపం. నెక్స్ట్ మనకి అభిషేకం చెంబండి. అభిషేకం చేసుకోవడానికి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. విడ్త్ వచ్చేపాటికి 2 ఇంచెస్ అండి, హైట్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉంది. వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందండి, బాగా వెయిట్ అయితే ఉంది. 400 రూపీస్ అండి, 400 రూపాయలు ఈచ్ వన్ వచ్చేపాటికి. నెక్స్ట్ మనకి దీపాలండి, స్మాల్ సైజే కేరళ దియాస్, చాలా బాగున్నాయి. ఈ విడ్త్ వచ్చేపాటికి మనకి 2 ఇంచెస్ ఉన్నాయండి. హైట్ కూడా మనకి 3.5 అండి హైట్. ఇది ఇక్కడ దాకా చూసుకుంటే మనకి 5 ఇంచెస్ దాకా ఉంటాయండి. దీపం దాకా అయితే 3.5. పెయిర్ కాస్ట్ 400 రూపీస్ అండి, 400 రూపాయలు జత. నెక్స్ట్ మనకి నందా దియాస్ అండి, చాలా బాగున్నాయి నందా దియాస్ అయితే. బాగా వెయిట్ రావడం జరుగుతుంది. 2 ఇంచెస్ అబోవ్ అయితే విడ్త్ ఉన్నాయండి. హైట్ వచ్చేప్పటికి 4 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నాయి. వెయిట్ ఎక్కువ వస్తాయండి, చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 800 రూపీస్ అండి, జత 800 రూపాయలు. నెక్స్ట్ మనకి కేరళ దీపాలండి. కేరళ దీపాలని కొంచెం బిగ్ సైజ్ అనమాట. విడ్త్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి. అలాగే హైట్ మనకి ఇక్కడ దాకా చూస్తే 8 ఇంచెస్ అండి. దీపం దాకా ఇక్కడ దాకా చూస్తేనేమో 6 ఇంచెస్ అనమాట. చాలా బాగున్నాయి, వెయిట్ కూడా ఉంటాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 800 రూపీస్ అండి, 800 రూపాయలు. నెక్స్ట్ మనకి పికాక్ దియాస్ అనమాట. ఇవి కూడా మనకి విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ ఉన్నాయి. హైట్ వచ్చేపాటికి పికాక్ వరకు చూస్తే 8 ఇంచెస్ ఉంటాయండి. దీపం వరకు అయితేనేమో 6 ఇంచెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి 850 రూపీస్ పడతాయండి, 850 రూపీస్. నెక్స్ట్ మనకి అఖండ దీపాలండి. అఖండ దీపం ఏకాదశులు, మనం శనివారాలు అట్లా వెలిగించుకోవడానికి, ఫెస్టివల్స్కి ఏదైనా అకేషన్స్కి బాగుంటాయి కదా. 4 ఇంచెస్ అయితే విడ్త్ ఉన్నాయండి. అలాగే హైట్ వచ్చేప్పటికి 6 ఇంచెస్ అయితే ఉందండి. లోతు వచ్చేప్పటికి 2 ఇంచెస్ లోతు అయితే ఉందండి. చాలా ఆయిల్ పడుతుందండి, 200 గ్రామ్స్ పైన ఆయిల్ అయితే పడుతుంది. చూడండి, నేను వేలు పెట్టినా కూడా నా వేలు సైజు లోతు అయితే ఉందండి. చాలా బాగున్నాయి. దీపం అయితే హెవీ వెయిట్ కూడా రావడం జరిగింది, చాలా బాగుందండి. ఈ దీపం కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1150 రూపీస్ అండి, 1150 రూపాయలు. నెక్స్ట్ మనకి అఖండ దీపంలోని మరో మోడల్ అండి. ఇది కూడా మనకి 4 ఇంచెస్ అయితే ఉంది. ఆర్చ్తో రావడం జరిగిందండి. శంఖచక్ర నామాలు 6.5 ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి. లోతు కూడా మనకి 2 ఇంచెస్ అయితే లోతు ఉందండి. చాలా బాగుంది, అసలు ఎంత పెద్దదోనండి. 1 or 2 డేస్ కూడా దీపం వెలుగుతుంది. అఖండ దీపాలు అలా వెలిగించుకోవాలి ఫెస్టివల్స్ అప్పుడు అనుకుంటే. కింద డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అనమాట. చాలా నీట్ ఫినిషింగు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా మనము చాలా బాగుందండి. ఈ అఖండ దీపం కాస్ట్ కూడా మనకి 1150 రూపాయలండి, 1150 రూపీస్ అండి. 200 గ్రామ్స్ ఆయిల్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఉర్లీ బౌల్స్ అండి, చాలా బాగుంది. ఇది మనం దేవుడి దగ్గర వాటర్ పూలు అట్లా పెట్టుకోవచ్చు, లేదా మనం ప్రసాదాలకి అట్లా కూడా వాడుకోవచ్చు అండి. 6.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. హైట్ వచ్చేపాటికి దగ్గరగా 3 ఇంచెస్ అయితే ఉందండి. చాలా బాగుంది. దీని మనకు శ్రావణ మాసం పూజలకి అట్లా ఉపయోగపడుతుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. 200 రూపీస్ అండి, 200 రూపాయలు. చాలా బాగుంది. నెక్స్ట్ మనకి మరో మోడల్ అండి, అందులోనే ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేపాటికి మనకి 6 ఇంచెస్ అబోవ్ అయితే 6.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి దగ్గర 3 ఇంచెస్ అయితే ఉందండి. చాలా బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్ అండి. ఇవి కూడాను ఇవి వచ్చేపాటికి మనకి
300 రూపీస్ అండి, 300 రూపాయలు బౌల్స్ వచ్చేపాటికి. నెక్స్ట్ మనకి 3 స్టెప్ స్టాండ్ అండి. విడ్త్ వచ్చేపాటికి మనకి 12 ఇంచెస్ అయితే ఉందండి, 12 ఇంచెస్ ఉంది. అలాగే హైట్ వచ్చేపాటికి మనకి 6.5 ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది. స్టెప్కి మధ్యలో మనకి 2 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుందండి. చాలా బాగుంది, ఇది చాలా బిగ్ సైజ్ అండి. మనం చాలా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు అనేటువంటివి మనం పెట్టుకోవచ్చు. ఇలా చాలా విగ్రహాలు పడతాయండి ఇక్కడ. ఇలా ఈ స్టెప్కి మనము నిండుగా అసలు ఎన్ని విగ్రహాలు పడతాయో చూడండి. పైన బిగ్ సైజ్ విగ్రహాలే పెట్టాము, కింద వచ్చేపాటికి కూడా చూడండి వెంకటేశ్వర స్వామి, అటు ఇటు లక్ష్మీ అమ్మవారు, అలాగే దీపలక్ష్ములు అండి. కింద వచ్చేపాటికి మనకి మళ్ళీ బాలాజీ, అలాగే పీకాక్ దియాస్ అండి. మనం అక్కడే ఆ ప్లేస్లో ఏ విగ్రహాలైనా పెట్టుకోవచ్చండి. శ్రావణ మాసం పూజలకి అట్లా కూడా ఈ స్టాండ్స్ బాగా యూస్ అవుతాయండి. చాలా విగ్రహాలు అయితే మనకి పెట్టుకోవచ్చండి. 12 ఇంచెస్ అయితే పెట్టుందండి. అలాగే హైట్ వచ్చేపాటికి 6.5 ఇంచెస్ అయితే మనకి హైట్ రావడం జరిగిందండి. మనం ఇలా డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుందన్నమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అందరికీ నమస్కారం అండి.